అయ్యో అయ్యో అయ్యయ్యో అందరు ఇట్లు కొట్టేస్తున్నారు. సంక్రాంతి శర్వా గారు కూడా కొట్టేశారు. మామూలు ఇటు కాదండి, ఇది మాత్రం బ్లాక్ బస్టర్. ఇద్దరు హీరోలు ఉన్నారు ఇందులో, ఒక్క హీరో కాదు. శర్వా గారు ఒక హీరో అయితే, ఇందులో సెకండ్ హీరోగా నరేష్ గారు అయితే పీక్స్ అన్న, మామూలు లేదు. ఆయన తండ్రి క్యారెక్టర్లో ప్రాణం పెట్టారు, మామూలు లేదనమాట. ఎన్ని ఇయర్స్ వచ్చినా ప్రేమ గుడ్డిది అని చూపెట్టడానికి నరేష్ గారు ఈ వయసులో పెళ్లి చేసేసుకున్నారు. తనకంటే చిన్నామని అత్తయ్య అని ఫుల్ కామెడీ చేశారనమాట, చాలా బాగుంది. ఇందులో మూడో హీరో కూడా ఉన్నాడు, శ్రీ విష్ణు గారు ఎంట్రీ ఇస్తాడు, మామూలుగా ఉండదు అనమాట. చాలా బాగుంది. కాబట్టి కొద్దిగా ల్యాగ్ నాకు ఏమనిపించింది, ఒక సాంగ్ భయ్య మొత్తం బాగుంది. ఒక సాంగ్ ఏంటంటే అది ధనుష్ నిత్య మీనన్ కన్నులతో చూసిన ఆ సాంగ్ టైప్ అనిపించింది. మిగతాది మొత్తం సూపర్ డూపర్ బాగుంది. మూవీ అయితే బ్లాక్ బాస్టర్ అన్న, చాలా బాగుంది మూవీ అయితే. నారి నారి నడుము మురారి సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ ఇచ్చేశాడు శర్వా గారు. శర్వా అన్న ఇలాంటి ఇంకెన్నో ఇట్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకొని మీకు ఇండస్ట్రీలో కొట్టేవాడు ఉన్నాడు. ఇందులో లాస్ట్ క్లైమాక్స్ చిరంజీవి గారి బొమ్మ గోడకు చూపెట్టారు. ఆయన్ని నమ్ముకొని మీరు కష్టం చేయండి, ఈ మూవీ బరాబర్ మీకు ఇట్ల మీద ఇట్లు పడతాయి. చాలా బాగుంది, నా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్, చూడండి తప్పకుండా బాగుంది. మేడం గారు ఎలా అనిపించింది నారి నారి నడుము మురారి? ఆ టైటిల్ చూసే సినిమా ఎలా ఉంటుందో అనుకున్నాము, బట్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సర్వానంద్ యాక్షన్ అయితే సూపర్. నరేష్ గారు కామెడీ ట్రాక్, సత్య, వెన్నెల్ కిషోర్ సైడ్ క్యారెక్టర్స్ కూడా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ హిట్. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ట్రాక్ మొత్తం. చాలా స్లిమ్ అయ్యాడు, యాక్షన్ అయితే ఎక్సలెంట్గా చేశాడు, చాలా బాగుంది. చాలా బాగుందండి సినిమా మొత్తం. అందరూ యాక్టర్స్ చాలా కామెడీ ఎలివేట్ అయింది. ఓవరాల్ మూవీ ఫుల్ కామెడీ. సంయుక్త మీద ఒట్టు సినిమా పెద్ద హిట్. బ్రో చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత శర్వాలో ఇంకొక యాంగిల్ చూసాను అనమాట. అంటే ఆ కామెడీ టైమింగ్ ఏదైతేనేమి, సో తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో బాగా స్మార్ట్గా ఉన్నాడు. ఇక్కడే అండి ఈ మూవీకి వచ్చేసి 30+50+20. 30 అంటే మన డైరెక్టర్, 50 వచ్చేసి నరేష్, 20 వచ్చేసి శర్వానంద్. సో ఈ ముగ్గురితో కలిపి సినిమా 100% సూపర్ డూపర్ హిట్. సో సంక్రాంతికి ఇంకొక బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి మూవీ. అంటే లిటిల్ బిట్ ఎక్కడెక్కడ కొంచెం అట్లా కొంచెం అరే ఏంట్రా అని అనిపించింది, కానీ చాలా బాగుంది ఓవరాల్గా. అంటే ఎక్కడ ఒక 2% అట్లా కొంచెం అట్లా అనిపించింది ఏమో డౌన్. మొత్తం అయితే ఓవరాల్గా చూసుకుంటే మూవీ చాలా బాగుంది. ఎస్, శర్వానంద్ అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోలు అంటున్నారు, నరేష్ గారు, శర్వానంద్, అలాగే క్యామియో చేసిన. ఎస్, అంటే లేదు యాక్చువల్గా టు బి ఫ్రాంక్గా చాలామంది నరేష్ గారు అంటున్నారు స్టార్టింగ్, బట్ నేనైతే ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను శర్వానంద్ గారికి ఇస్తాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నరేష్ గారు మనకు కనిపిస్తున్నారు, అది వేరే విషయం. శర్వానంద్ గారు చాలా రోజుల తర్వాత ఇలాంటి హిట్, ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం మనకి హైలైట్ అనమాట. సో ఆ విధంగా నాకైతే నిజం చెప్తాను, శర్వానంద్ గారు మీరైతే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తారండి. ఈ సంక్రాంతి బరిలో మీరు కూడా హిట్ కొట్టేస్తారు. అండ్ కామెడీ విషయానికి వస్తే చాలా ప్యూర్గా ఉంది. అంటే ఏదో డబుల్ మీనింగ్ వల్ల ఇంకోటి అట్లా ఏం లేదు, అంటే చాలా ప్యూర్గా అనిపించింది. కామెడీ బాగుంది. అండ్ స్టోరీ గురించి మాట్లాడితే కూడా అంటే ఇంకేంట్రా బాబు ఇద్దరు అమ్మాయిల మధ్య మామూలే కదా, రొటీనే కదా అనుకున్నాం, కానీ లేదు, ట్విస్ట్లు చాలా బాగున్నాయి అన్నమాట. అంటే చూస్తూ ఉండే కొద్దీ ఓకే ఇంకొచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మన ఎండ్ ఇదిరా అని అనుకునే టైంలో ఏమంటారు స్క్రిప్ట్ చేంజ్ చేస్తున్నారు. సో అది చాలా బాగా అనిపించింది అనమాట. ఎస్, టోటల్గా ఈ పండగ అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది. ఆబ్వియస్లీ అండి, ఖచ్చితంగా అన్ని సినిమాలతో పాటు శర్వానంద్ గారి మూవీ కూడా బాగుంటుంది. నేను చూసిన వాటిలో ఏం చెప్పండి, ఈయనకి సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. అంటే ఒక సాంగే నాకు కొంచెం నచ్చలేదు, కొంచెం అది డ్రింక్ చేసి కొంచెం సాడ్గా ఉంటుంది ఒకటే తప్ప ఓవరాల్గా సూపర్ అనమాట. మామూలుగా లేదు, సినిమా అదిరిపోయింది. శర్వానంద్ గారు ఇంకా మీరు రాసి పెట్టుకోవచ్చండి, నెక్స్ట్ సినిమాలు మామూలుగా ఉండు మీరు అర్థమైపోయింది. నాకు లుక్స్ కూడా చాలా బాగున్నాయి, లుక్స్ అయితే. ఎస్, సినిమా చాలా బాగుంది. ఆఫ్టర్ చిరంజీవి బ్లాక్ బస్టర్ తర్వాత నారి నారి నడుమ మురారి హిట్. సెకండ్ సంక్రాంతి విన్నర్ శర్వానందే. ఇంత కాంపిటీషన్లో డైరెక్టరు నరేష్ కూడా రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా సినిమా అత్యంత నవ్వుతుంటారు, మీరు కావాలంటే నా అడ్రస్ తెలిసి కానీ ఒక మారుతి డైలాగ్ని రిపీట్ చేశాడు. దాన్ని రియల్గా మారుతి కొద్దిగా ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ నరేష్ ఫెయిల్ కాలేదు. సూపర్, రియల్గా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఎండ్ టు ఎండ్ సినిమా హ్యాపీగా ఉంది రియల్లీ. శ్రీ విష్ణు క్లైమాక్స్లో ఎంట్రీ కూడా చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా ఫుల్ ఫన్, హ్యాపీ, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. వెరీ గుడ్ ఫిల్మ్. ఆఫ్టర్ చిరంజీవి సార్ బ్లాక్ బస్టర్ ఇదే సెకండ్. ఇక
సూపర్. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నారీ నారీ నడమ మురారి ఇట్టు పడింది. అసలు ఈ నరేష్ గారి యాక్టర్ మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఏజ్ అమ్మాయిని చేసుకుంటాడు, చిన్న ఏజ్ అమ్మాయిని. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కామెడీ మాత్రం అదిరిపోయింది. అసలు ఈ సినిమా వెన్నెల కిషోర్ గారు కానీ శర్వానంద్ గారు కానీ చాలా మంచి యాక్టర్. అసలు సినిమాకి అయితే ఒక వెన్నుముక అని చెప్పాలి. వచ్చాడు చేశాడు కొట్టాడు, వచ్చాడు చేశాడు ఇట్టు కొట్టాడు, వచ్చాడు చేశాడు ఇట్టు కొట్టాడు, సినిమా ఇట్టు కొట్టాడు. శివానంద్ గారు సినిమా ఇట్టు పడింది. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఈ సినిమా చెప్తున్న ఈ పండుగలలో శివానంద్ గారు నారీ నారీ నడమ మురారి ఇట్టు పడింది, సంక్రాంతి విన్నర్ పక్కా రాసి పెట్టుకోండి. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్ ఫ్యామిలీస్ వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఈ సినిమాలో అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ఆడి మ్యారేజ్ చేసుకోవద్దు అనే కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని ఇంత చక్కగా ఒక కామెడీ లెవెల్ తీసుకొచ్చి మన కోసం ఇంత చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది. శివానంద్ గారు నాకు నచ్చిన యాక్టర్స్లో యాక్టర్ నరేష్ గారు మాత్రం అయితే పిచ్చగా నవ్వించారు అసలు శర్వానంద్ గారు. అండ్ ఇంకొకటి మన వెన్నెల కిషోర్ గారు మాత్రం యాక్టింగ్ గురుభక్తితోటి ఎంత నవ్వించాడు. పాలాభిషేకం అని చెప్పేసి అమూల్ పాలు ఆ పాలు తెచ్చి పాలతో చేపాలు చేస్తుంటే పిచ్చగా నవ్వాం. ఫుల్గా ఎంజాయ్ చేసాం. సూపర్ డూపర్ హిట్ పక్క. అది అమ్మఒడి గురించి ఏదో డైలాగ్ ఉందంట, అది అమ్మఒడి జగన్కి ఏమన్నా కౌంటర్? అది జగన్ కౌంటర్ ఏం లేదు, ఆ ఉద్దేశం ఏమని లేదు, ఒక కామెడీ పర్పస్లో ఉన్నారు. కానీ డైలాగ్స్ మాత్రం అయితే చాలా బాగా సింక్ అయినాయి. అసలు చాలా బాగుంది. అసలు ఒక డైలాగ్ చెప్పారు, మ్యారేజ్ అంటే ఏంటంటే ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు అని చెప్పి సింక్ చేశారు. మ్యారేజ్లో ఏజ్ ఉంది అంటే ఏ ఏజ్లో అయినా పెళ్లి చేసుకోవచ్చు అని సింక్ చెప్పారు నరేష్ గారు. అది మాత్రం చాలా బాగా సింక్ అయింది. నారి నడుమ మురారి నా చిన్నప్పుడు బాలయ్య గారి మూవీ చూశాను. బాలయ్య గారి కన్నా శర్వానంద్ చార్మింగ్ స్టార్. ఈ సినిమా పర్ఫార్మెన్స్ చూస్తే కనుక వన్ మ్యాన్ షో చేశాడు అన్న శర్వానంద్. శతమానం భవతి మనకి ఎంత అలరించిందో దానికన్నా ఈ సినిమా కిస్టులు అయితే కనుక సూపర్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కెమిస్ట్రీ అంటే యూత్కి బట్ మ్యారేజ్ లైఫ్కి ఉన్న బాండింగ్, ఫాదరు సన్నుకు ఉన్న జనరేషన్ ఈ జనరేషన్లో రివీల్ అయితే కనుక పాయింట్లు బాగా అద్భుతంగా డైరెక్టర్గా చూపించారన్న. ప్రొడక్షన్స్ వాల్యూ తగ్గట్టు కూడా కలర్ఫుల్గా ఫ్రేమ్స్. సంయుక్త మీనన్ గారు అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎక్కడ బోర్ అనిపించకుండా 4 సినిమాలు ఉన్నాయి, ఇదే లాస్ట్ 5వ సినిమా. కానీ 4 సినిమాలు కానీ 5వ సినిమా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కంటెంట్ అయితే సూపర్ ఉందన్న. నరేష్ గారి యాక్టింగ్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. సత్య గారి వెన్నెల కిషోర్ అయితే కనుక నవ్వులతో పాటు మనకు కావాల్సిన వినోదం కూడా ఇంకొక రకంగా అందించారు. అందరూ ఫ్యామిలీతో చూడండి, సినిమా చాలా బాగుంది. ఉంటుంది. ఆయన శ్రీ విష్ణు గారు అద్భుతంగా కూడా సినిమా చాలా పండించారు. నవ్వు డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడమా ఫైట్ ఇరుకు, ఎమోషన్ వేయడమా అది ఇరుకు, కామెడీ ఇరుకు అన్నట్టుగా చెప్తున్నా. ఫైనల్ చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. రండ్రా బాబు ఇట్లా సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. మంచి దమ్మున్న సినిమా, మంచి నవ్వించే సినిమా. ఈ సంక్రాంతికి బాస్ అని పోటీ పడే సినిమా ఏదైనా ఉందంటే కేవలం నారీ నారీ నడమరారి అశ్వ అల్బస్. నిజంగా చార్మింగ్ సార్ ఎందుకు పెట్టారు అనుకున్నా కానీ ఆయన పెట్టిన పేరు ఇట్లాంటి సినిమాలు తీయాలి, ఇట్లాంటి సినిమాలు మాకు కావాలి. 1,00,000 కోట్లు ఈ కోట్లు మాకు వద్దు, ఇట్లాంటి చిన్న సినిమాని మంచి తీసే మాత్రం 100% గుండెలు చూసుకుంటాం. వేరే లెవెల్ ఉంది. ఐ విష్ ఆల్ బెస్ట్. సినిమా చాలా బాగుంది. జగన్ మీద ఏదో డైలాగ్ ఉంది అమ్మఒడి మీద లేదు, అది అంటే అంత కాంట్రవర్సీ లేదు, చాలా కామెడీగానే డబ్బులు తీసుకొని ప్రజలకు ఇస్తలే అన్నట్టు పాయింట్ మాట్లాడారు. కానీ అది చాలా కామెడీ వెళ్ళింది కావాలని కొంతమంది చేసినప్పుడు కూడా. సో ఓవరాల్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని మీమ్స్ ఉంటాయి కదా, ఆ మీమ్స్ అన్ని కలిపి సినిమా ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నారి నాన్న నన్మ ముడారి. అద్భుతంగా ఉంది అన్న. నాకైతే శర్వానంద్ గారు కామెడీ టైం కానీ మా సత్య గారు కామెడీ టైం చాలా బాగా నచ్చింది. మరో హీరో నరేష్ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఏ నరేష్? అల్లరి నరేషా? సో నరేష్ గారు చాలా అద్భుతంగా ఉన్న ప్లాట్ ఏంటంటే ఏముందంటే అలా ఉన్నావు నిజంగా నరేష్ పవిత్ర గారు అంటే ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఆయన రియల్ లైఫ్లో ఎట్టున్నాడు అట్టడి సినిమా తీశారన్న. అంటే ఈ మధ్యలో అంటే పెళ్ళి అయింది అంత ఓల్డ్ ఉన్నా కూడా పెళ్లి చేసుకోవడం ఇంత షాకింగ్ అనిపిస్తాయి కదా. సో ఆ ప్లాట్ మీద మన బిగ్ బాస్ సిరీని పెట్టారు, అద్భుతంగా అనిపించింది. సో ఆ సినిమా మొత్తం అదే ప్లాట్ మీద తిరుగుతుండమాట. ఓవరాల్గా అయితే ఈ యూత్కి చాలా మంచి చక్కటి మూవీ. అందరిపై చెప్తున్నా, ఈ సినిమా బాగాలేదంటే మాట నేను డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తా. నా పేరు పవన్ కుమార్. అంత బాగుంది నిజం చెప్తాను. ఈ సంక్రాంతిలో మాసం మెగాస్టార్ పోటీ ఇస్తుంది బా ఈ సినిమా అయితే. అంత బాగుంది. ఉంటే కూడా బాగుంటుంది ఎందుకంటే బాగుంది. లింక్ ఏం వదిలేరు, లింక్ ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి, లింక్ అయితే ఏం లేవు. 100% సినిమా అయితే చాలా బాగుంది. ఆ విషయాలు బేస్ చించి పడేసారు, దద్దరిపోయింది, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది నాకైతే. ఓకే, ఎలా అనిపించింది అసలు? అసలా కాదు, నారీ నారీ నడుమురారి అది బాగా అనిపించింది. సినిమా చాలా బాగుంది. అంటే పండగ విన్నర్, 5 సినిమాలు కూడా విన్నరే.
కానీ శర్వా సంక్రాంతి అని పెట్టి కరెక్ట్గా పండగకి ముందు రిలీజ్ చేశారు కాబట్టి దట్ విల్ బి ప్రూవ్డ్ లైక్ శర్వా గారు ఈ సంక్రాంతి విన్నర్, సంక్రాంతి హీరో ఆయన. ఎందుకంటే హ్యాట్రిక్ సంక్రాంతి హిట్స్ ఉన్నాయి ఆయనకి, శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా అండ్ ఇది కూడా. సో ఆయన మంచి పెర్ఫార్మర్, మంచి యాక్టర్, అది అగైన్ ప్రూవ్డ్. అండ్ మెయిన్గా నరేష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. యూత్ఫుల్ టీషర్ట్లు వేసి దాని మీద లోగోలు పెట్టుకుని ఆయన యూత్ బ్లడ్ అనమాట, యంగ్ బ్లడ్, స్వీట్ 16 నరేష్ గారు మీరు చేస్తూ ఉండండి, మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాం. అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా సాక్షి అండ్ సంయుక్త నాట్ ఓన్లీ గ్లామర్, దే ఆర్ ఆల్సో యాడెడ్ దే పెర్ఫార్మెన్స్, గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరిది. అండ్ సుదర్శన్, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేసి వైబ్ అయ్యి ఫ్యామిలీతో ఎంటర్టైన్ అయ్యే ఫిలిమే. అండ్ ఎక్కడా డబుల్ మీనింగ్ కానీ వల్గారిటీ కానీ ఎక్కడా లేకుండా చాలా ఫ్యామిలీకి సరిపడా, ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తీసిన సినిమా ఇది. సో ఫ్యామిలీ అందరూ రండి, థియేటర్కి వస్తే మీరు ఖచ్చితంగా సినిమాని ఫుల్ ఆఫ్ ఫన్తో ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సామజవర్గమన లాంటి టిపికల్ కాన్సెప్ట్ని చాలా బాగా హ్యాండిల్ చేసే డైరెక్టర్. మళ్ళీ ఇది కూడా అలాగే ఒక మంచి కాన్సెప్ట్, క్లైమాక్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. కోర్ట్ సీన్ దగ్గర శర్వా గారి రియలైజేషన్ పాయింట్ ఇది కూడా. సో చాలా మంచి ఫిలిం. అమ్మఒడి అంటే మనకి ఖచ్చితంగా ఎందులో అన్నా కూడా జగనన్న పొలిటికల్ సెటైర్ అలా టచ్ అయితే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. సో ఆ సెటైర్ ఉండాలి, సెటైరికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అమ్మఒడి గురించి కూడా, అమ్మఒడికి ఇచ్చేదానికంటే తక్కువ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. సో ఇది నాన్నఒడి అని కూడా. అలాగే రోజా గారి గురించి కూడా ఒక పించ్ ఆఫ్ డ్రామా ఇచ్చారు. సో రోజా దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుందని. సో బాగున్నాయి. లాఫ్స్ అయితే లౌడ్గా వినిపించాయి కదా ఈ సినిమాలో, ఎక్కువ పర్సెంటేజ్ లాఫ్స్. అంటే కంప్లీట్గా ఒక ఆర్గానిక్ కామెడీ అంటాం కదా, నవ్వు మనకి ఆటోమేటిక్గా చూస్తున్నప్పుడే రావాలి. అదేదో మనం తెచ్చుకుని నవ్వితే వచ్చేది కాదు. ఆ స్క్రీన్ మీద వాళ్ళు చేసే ఆ యాక్షన్కి మనకు ఆ డైలాగ్ కానీ ఆటోమేటిక్గా నవ్వు రావాలి. అది నిజంగా ఈ సినిమాలో జరిగింది. హార్ట్ఫుల్గా నవ్వుకున్నారు ఆడియన్స్ అందరూ కూడా థియేటర్లో. లాఫ్ అవుట్ లౌడ్ అంటాం కదా, సో లాల్ మూవీ ఖచ్చితంగా నారీ నారీ నడుం మురారి. సో వచ్చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటాం కదా, సో లేట్గా వచ్చిన లేటెస్ట్ హిట్ అనమాట. సో శర్వా సంక్రాంతి ఈజ్ ప్రూవ్డ్ అండ్ హీజ్ ఏ సంక్రాంతి హీరో. ఆయన సంక్రాంతికి సినిమాలు వస్తే అనిల్ రావుపూడి గారు ఎలా డైరెక్టరో ఈయన అలాగే సంక్రాంతి హీరో. సినిమా ఫస్ట్ టైం సినిమాలో అనిపించింది నాకు. ఎందుకంటే అంటే మిగిలిన సినిమాలన్నీ సినిమాలు కాదన్నా నీ ఉద్దేశం? అవి ఏంటంటే నేను అనేది అలా కాదు, ఇదేదో కాంట్రవర్సీకి వెళ్ళేటట్టుది అట్లా మాట్లాడకు. సినిమా అని నేను ఎందుకు అన్నానంటే వెన్నెల కిషోర్ గారు కులం అని అన్నారు లాస్ట్ సినిమాలో, కాబట్టి ఏదో ఇంప్రవైజ్ చేశాను. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంటే యూత్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. చాలా క్రేజీ పాయింట్ అది నరేష్ గారికి ఉన్నది. ఆ పాయింట్ని ఎక్కడ రైటింగ్ వల్ల ఎక్కడ పోయినా మొత్తం నేటిజన్స్ టీము మొత్తం నరేష్ గారి ఇంటికి వెళ్ళిపోతాయి. అలా నిజంగా చిన్న తప్పు జరిగినా రైటింగ్లో నిజంగా వెళ్ళిపోతాయి. సో ఆ పాయింట్ని చాలా క్లియర్ కట్గా కామెడీ వేలో తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ క్రూషియల్ పార్ట్. ఐ వాంట్ టు థ్యాంక్ రామ్ గారు ఫర్ దిస్ అచీవింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫీట్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ హైలైట్ థింగ్ ఈజ్ నరేష్ గారే. అసలు ఆయన లేకపోతే సినిమా నేను ఊహించుకోలేను. ఐ కాంట్ ఇమాజిన్ 2.5 hours నేను సినిమాలో కూర్చున్నాను. వై? బికాస్ శర్వా గారితో పాటు ఐ జస్ట్ వాచ్డ్ నరేష్ గారు ఓన్లీ. ఆయన అసలు స్క్రీన్లో కనిపిస్తూనే హిలేరియస్, మామూలు హిలేరియస్ కాదు. ఒక యాక్టర్కి అంతకుమించి ఏం కావాలండి? 100 మంది జనాల చప్పట్లు, నవ్వులే హీఈస్ ప్రూవింగ్ బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. సో సినిమా హానెస్ట్లీ చెప్పాలంటే ఇట్స్ అ రొటీన్ టెంప్లెటే, అంత కొత్తగా నాకేమనిపించలేదు. కానీ తీసుకెళ్ళిన సీక్వెన్స్, చూపించిన స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో దట్ ఈస్ పర్ఫెక్ట్. ఆ పర్ఫెక్ట్నెస్ అనేది స్క్రీన్ మీద కనిపించింది. 2.5 hours కూర్చోబెట్టడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ ఈ సినిమాలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే, చాలా సంక్రాంతి సినిమాల్లో కొన్ని సినిమాలు సెకండ్ హాఫ్ ఈజ్ మోస్ట్ ల్యాగ్ వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో. కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ సూపర్ తీస్తున్నారు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడో ల్యాగ్ అవుతున్నారు అనే ఒక పాయింట్ నాకు ఉంది ఇప్పటి వరకు వచ్చిన సంక్రాంతి సినిమాల్లో కొన్ని సినిమాలు. సో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ నాకు అలా అనిపించిన, సెకండ్ హాఫే లేపింది. ఐ జస్ట్ ఫర్గాట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫే కూర్చోబెట్టింది సినిమాని. సో సెకండ్ హాఫ్ రాసుకోవడం ఈజ్ అ బెస్ట్ థింగ్ నన్ను అడిగితే. అలాగే డైలాగ్స్ కూడా కొంతమందిని మనోభావాలు దెబ్బతీయాలి. ఎస్కేఎన్ డైలాగ్స్ అదే అంటున్నా, ఆ మనోభావాలు దెబ్బతీయాలన్నా ఇది ట్రైలర్లో పెట్టారు, టీజర్లో పెట్టారు. ఎస్కేఎన్ గారు కనీసం మాట్లాడలేదు. వై? బికాస్ రైటింగ్ అలా రాసుకున్నారు కాబట్టి. చిన్న పాయింట్ తేడా అయింది అనుకోండి, కేసులు దాకా వెళ్ళిపోతాయి, లాయర్లు ఎత్తుక్కోవాలి.
పొలిటికల్ సెటైర్ ఉంది. అది ఆ పొలిటికల్ లీడర్ ఎలా తీసుకుంటారు అనేది దాని మీద విషయం. టోటల్గా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 5 సినిమాల్లో ఏది ఈ ఐదు కాంట్రవర్సీ వద్దు, కామెడీ వేలో మంచి యూత్ నవ్వుకోవాలంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు, నారీ నారీ నడుమురారి. ఈ ఫ్యామిలీ కావాలి, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే మన శంకరవరప్రసాద్ కానీ మన భర్తమాసెల్ విజ్ఞప్తి ఈజ్ జెంటిల్మెన్ కామెడీ. అది ఓన్లీ పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాబోతున్న వాళ్ళు, ఆ మనుషులకి అర్థమవుతుంది తప్ప మనకు వద్దు, అది వేస్ట్.